సీరియస్గా తీసుకోబట్టే కౌంటర్ వేయట్లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి నేను ఏపీ స్టేట్లో కౌంటర్ వేశాను, నేను ఫైల్ చేశాను హోదా ఇమ్మని. చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళు కౌంటర్ వేయలేదు. ఎందుకు? ప్రత్యేక హోదా అడిగితే మోదీ నుంచి మొట్లు పడతాయి అని పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా పవన్ కళ్యాణ్ జగన్? కౌంటర్ వేయాలంటే వాళ్ళు ప్రత్యేక హోదా కావాలనైనా కౌంటర్ వేయాలి, వద్దనైనా కౌంటర్ వేయాలి. సైలెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటి? వద్దంటే ప్రజలు తిడతారు, నేను తిడతాను. కావాలంటే మోదీ తిడతాడు. మధ్యస్థంలో ఉన్నారు, తటస్థంలో. క్లియర్గా అర్థమైంది కదా? థ్యాంక్ యూ. లేదే, యేసు ప్రభు తప్ప వేరొక దిక్కే లేదు, వేరొక రక్షకుడే లేడని రోజు చెప్తున్నాను ప్రతి ఛానల్లో, ప్రతి అవకాశం, ప్రతి టీవీలో కోట్ల మందికి. అందుకనే యేసు ప్రభు నన్ను పంపించాడు. హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడానికి కూటమి ఉంది. నేను శాంతిని తీసుకురావడానికి వచ్చాను. వివాదంలో లడ్డు బిల్లు ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాను? అక్కడ ఒక తిరుపతి అన్నది దేవస్థానం హిందువులకు, అది హిందువులే నడిపించుకోవాలి, రాజకీయ నాయకులు నడిపించకూడదని పిల్లేసిన ఏకైక వ్యక్తిని ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో. మరి హిందువులందరి తరపున ఫైట్ ఇచ్చినట్టు కాదా? రాజకీయ నాయకులు ఎందుకు నడపాలి తిరుపతిని? 1000 కోట్లు ఆదాయం, లక్షల, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం, 4 లక్షల కోట్లు ఆస్తి. ఒక ప్రత్యేక స్టేట్ చేయండి, టెరిటరీ చేయండి, లేదా ప్రత్యేక కమిటీ వేసి హిందూ ప్రీస్టులకి, మహమ్మదీలు మాస్కులు ఎలా నడుపుతున్నారో, క్రిస్టియన్ పాస్టర్స్, బిషప్స్, చర్చెస్ ఎలా నడుపుతున్నారు, తిరుపతి టెంపుల్ను కూడా హిందూ ప్రీస్టులు నడుపుకోవాలి అని హిందూస్ అందరూ, దేశంలో ఉన్న హిందూస్ అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు. ఈక్వాలిటీ ఆర్టికల్ 40, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రియంబల్ ఆర్టికల్ 21 crystal clearly gives us equal rights. Thank you very much. చీఫ్ సనాతన్ కదా పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను, మా నాన్న బీఫ్ తిన్నాడు అన్న. మరి సనాతనుడు బీఫ్ తింటాడా? ముస్లిం వేషం వేస్తాడా? చర్చికి వెళ్ళి జోర్డన్లో నేను బాప్తిసం పొందాను అన్నాడు. నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తిసం తీసుకుంటావా? సనాతన ధర్మంని ఇన్సల్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన, నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే. ఈరోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు, రాజకీయ పవర్ కొరకు బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే. లేదంటే దేవుడు ఉన్నాడు, మోదీ కాపాడలేను నిన్ను. గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడుపోలా, అంబేద్కర్ ప్రాణం పెట్టాడు కానీ మంత్రి పదవిని కాలుతో తన్నాడు కానీ అమ్ముడుపోలా. ఆ చరిత్రలో ఎన్టీ రామారావు బయటకు వచ్చేసిన తర్వాత, అధికారం పోయిన తర్వాత వేదనతో ఆయన ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడుపోలా. వాళ్ళ గోటు తీయడానికని మీరు అందరూ పనికొస్తారా? సెక్యులరిజమే నడుస్తుంది, కమ్యూనలిజం నడదు. దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండె నిమిషంలో పోతా. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి. ప్రపంచ శాంతి దూత అయిన కేఏ పాల్దార్ నేర్చుకోండి. ఎన్ని యుద్ధాలు ఆపాను? ఎందుకు ఈ మధ్య నేను మరలా అమెరికా వెళ్ళా? 94లో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్, మీరు ఆ పాత ఫోటోలు చూడండి. ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు ఎల్స్టిన్ రష్యన్ ప్రెసిడెంట్, బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్. నేను 3 నెలలు కష్టపడి ఆ యుద్ధాలు ఆపాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ బిజీ అయిపోయాను, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. నేను ఒకే మనిషిని కనుక.